మ్యామ్ ఎవరికైనా కానీ ఒక 4-5 ఇయర్స్ లేదా ఒక 3 ఇయర్స్ లేదా అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ముందు వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది. ఈ గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ చేయడానికి ఏమైనా టెస్టులు ఉన్నాయా? అసలు మెయిన్ రూట్ కాజ్ ఏంటి రావడానికి? ఇక్కడ ఫీమేల్స్‌లో అయితే గర్భసంచి క్యాన్సరు చాలా ఎక్కువగా ఉంది. ఇండియాలో మనం గర్భసంచి అంటే మళ్ళీ నార్మల్ పీపుల్‌కి తెలియనిదేంటంటే, గర్భసంచి క్యాన్సర్ అంటే ఒకటే అనుకుంటారు. కానీ ఇక్కడ 2 రకాలు ఉంటాయి దాంట్లో. గర్భసంచిలో అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ అని ఉంటాయి. పైన దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. కింద దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. మీకు వ్యాక్సిన్ కూడా దాని గురించే మాట్లాడతాం. సర్వైకల్ క్యాన్సర్‌కి వ్యాక్సిన్ ఇస్తున్నాము, హెచ్‌పివి వ్యాక్సిన్ అని. సో, కింద పార్ట్ వచ్చే క్యాన్సర్ వేరు, పై పార్ట్‌కి వచ్చే క్యాన్సర్ వేరు. ఓకే. సో దీన్ని మనం డిఫరెంట్గా మనం మాట్లాడుకోవాలి. పై పార్ట్కి వచ్చేదేంటి, యూట్రస్ అప్పర్ పార్ట్ గర్భసంచి, దాన్ని పైన పార్ట్ అంటాము, ఫండస్ అంటాము, దాన్ని బాడీ ఆఫ్ ద యూట్రస్ అంటాం. దానికి వచ్చే క్యాన్సర్ వేరు. కింద పార్ట్ అంటే సర్విక్స్ ఏదైతే కింద నుంచి వెజైనాలో వచ్చి మనం చూడగలుగుతామో దాన్ని సర్విక్స్ ముఖద్వారం. ఎస్, గర్భసంచి ముఖద్వారం అది వేరు. దాన్ని మనం కింద నుంచి ఒక స్పెక్యులం పెట్టాము అంటే వెజైనల్ నుంచి దాన్ని చూడొచ్చు కూడా మనం సర్విక్స్ ని. బట్ అప్పర్ పార్ట్ ని చూడలేం. అప్పర్ పార్ట్ ని పైన నుంచి లాప్రోస్కోపీలోంచి మాత్రమే చూడగలం. సో ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఇండియాలో టాప్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఫిమేల్స్. బ్రెస్ట్ క్యాన్సర్స్ కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయా? ఎస్, వరల్డ్ వైడ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ద హైయెస్ట్ వరల్డ్ వైడ్ విమెన్లో. అదే ఇండియాలో అయితే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువ, సర్వైకల్ క్యాన్సర్ అంటాం అని. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ 8 minutesకి ఒక మనిషి ఒక ఆడామె చనిపోతుంది, అంత ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు డ్రైవ్ అంతా దాని గురించే, దాన్ని ఎలాగైనా అరికట్టాలి, చావుల్ని తగ్గించాలి అని వ్యాక్సినేషన్ కూడా వచ్చేసింది. కాబట్టి మనకి చాలా చాలా ఇది మంచి తరుణం, అంటే మంచి ఇట్ ఈజ్ ఒక మంచి ఉపాయం మనకి వ్యాక్సిన్ అనేది. దాని నుంచి తప్పించుకోవచ్చు, ఈ చావు నుంచి తప్పించుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, దాన్ని తప్పించుకునే కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇట్ ఈస్ ద హైయెస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, హైయెస్ట్ డెత్స్ అవుతున్నాయి చాలా. అంటే ఇప్పుడు ఇది ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ కాని వాటికే చావులు ఎక్కువ ఉంటాయి. ఎందుకు డిటెక్ట్ చేయలేము అంటే ఆర్గాన్ లోపల ఉంది కదా, బయట కనిపించట్లేదు. అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, వ్యాధికి సంబంధించిన లక్షణాలు తొందరగా బయటికి రావు. స్టేజ్ 1 స్టేజ్ 2 వరకు కనిపించవు. వ్యాధి లక్షణాలు ఏముంటాయి అంటే వైట్ ఎక్కువ అవ్వడము, అది కూడా దురదలు, స్మెల్తో ఉండడము, చీము లాంటిది కారడము, అలాగే బ్లీడింగ్ అంటే చిన్న చిన్న అంటే సంబంధం లేకుండా, పీరియడ్కి సంబంధం లేకుండా బ్లీడింగ్ అవ్వడం. పీరియడ్ బ్లీడింగ్ ఈజ్ ఓకే. అందులో సర్వైకల్ క్యాన్సర్ అనేది పోస్ట్ మెనోపాజల్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో ఎక్కువ కనపడుతుంది. అంటే అది ఏజ్ అయిన వాళ్ళకి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో పీరియడ్ అయ్యాక కొంతమందికి మళ్ళీ బ్లీడింగ్ రావడము, భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడము, వెయిట్ తగ్గిపోవడము, ఆకలి వేయకపోవడం, ఇవన్నీ లక్షణాలు కొంచెం లేట్గా కనిపిస్తాయి. దానివల్ల అది ఎర్లీ డయాగ్నోసిస్ లేదు. అందుకనే ఎర్లీ డయాగ్నోసిస్ కోసమే స్క్రీనింగ్ అని కొన్ని వచ్చినాయి. స్క్రీనింగ్ అంటే ఏంటి, మీరు అన్నట్టు ఫ్యూచర్లో ఇప్పుడు 1 yearలో నాకు క్యాన్సర్ వస్తుంది అంటే వీటి వల్ల ముందే మనం తెలుసుకోవచ్చు. వాటిని స్క్రీనింగ్ అంటాం. బ్రెస్ట్ వాటికి మ్యామోగ్రామ్ అని ఎట్లా వింటుంటారో, దీనికి ప్యాప్స్మియర్ అని ఒకటి చేస్తూ ఉంటాం. అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి నీరు లాంటి దాన్ని తీసుకొని టెస్ట్ చేస్తే దాన్ని ఏం చేస్తారంటే స్లైడ్ మీద పెట్టి చూస్తే ఒకలాంటి కణాలు కనబడతాయి. ఎర్లీ స్టేజ్లో మనకి ఆ కణాలు తర్వాత ఏం చేస్తాయి అనేది ఎర్లీ స్టేజ్లో కనపడేస్తుంది. అందుకని ప్రతి మహిళ 40 ఏళ్ల తర్వాత ఈ ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. దీన్ని స్క్రీనింగ్ అంటాం. దీంట్లో ఎర్లీ డెవలప్మెంట్ తెలిసిపోతుంది, ఎర్లీగా క్యాన్సర్ వస్తుందని తెలిసిపోతుంది. కాబట్టి మనం ఎర్లీ ట్రీట్మెంట్స్ తీసేసుకొని ఆ వ్యాధి నుంచి బయటపడిపోవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అది లైక్ ఇంటర్నేషనల్ నార్మ్స్లో అది కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ 40+ తొందరగా మీరు వెళ్ళండి, ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకోండి. మళ్ళీ 45 ఏళ్ళు 50 ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాక కాదు, మీరు అప్పటికే స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్ళిపోతున్నారు మీకు తెలిసేసరికి. సో స్క్రీనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాయి.
అందుకని ప్యాప్స్మియర్ కూడా చేస్తారా? ప్యాప్స్మియరే ఫ్రీ. గాంధీలో, ఉస్మానియాలో ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో ఫ్రీగా చేస్తారు. ఓకే. కొన్ని చెప్పాను కదా ఆర్గనైజేషన్స్, కొన్ని క్యాన్సర్ సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవి ఓన్లీ గర్భాశయ క్యాన్సర్స్ ఏనా, లేకపోతే ఎక్కడ ఈ క్యాన్సర్ కణాలు ఉంటే నో detect నో నో అవుతుందా ఈ మొత్తం? పాప్స్మియర్ అనేది ఓన్లీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సరే. అప్పర్ పార్ట్ మళ్ళీ తెలియదు దీనికి, అంటే పైన పార్ట్ యూట్రస్ లోకి తెలియదు. ఓన్లీ కింద ఏదైతే ముఖద్వారం అన్నామో దాన్ని మట్టుకే తెలుసుకోగలుగుతుంది. నొప్పి ఉండదు. జస్ట్ మనం ఓపీ ప్రొసీజర్, బెడ్ మీద పడుకోబెడతాము, కింద ఒక స్పెక్యులం అంటాము, దాంట్లో కనిపిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తాం. ఓకే. దీంట్లోనే హైయర్ అండ్ ఇప్పుడు లిక్విడ్ బేస్ సైటాలజీ అని ఎల్బీసీ అని అది వచ్చింది. అంటే ఇదే హెచ్పివి డిఎన్ఏ, అంటే ఏదైతే వైరస్ ఉందో అది కనుక్కునే దానికి. సో దాంట్లో డిఎన్ఏ పాజిటివ్ అంటే హెచ్పివి పాజిటివ్ అని వచ్చిందంటే ఫర్దర్ ఏంటి చెప్తాము, అంటే బయాప్సీస్ అంటాము. కాల్పోస్కోపీ తోటి చూసి ఎక్కడ బయాప్సీ, ఎక్కడ ఇన్ఫెక్షన్, అంటే ఎక్కడ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో అది మొత్తం అప్పుడే రాదు కదా, ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుద్ది కదా, ఆ ముక్క పరీక్ష చేస్తాము. దాని తర్వాత ఒక ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకవేళ ప్లస్ ఉంటే ఒకటి, మైనస్ ఉంటే అంటే పాజిటివ్ ఉంటాయి అంటే క్యాన్సర్ కణాలు కనిపిస్తే ట్రీట్మెంట్ ఒకటి, లేకపోతే ఫాలో అప్ నెక్స్ట్ మీరు ఎప్పుడు ఎన్నిసార్లు రావాలి, ఎంత త్వరగా రావాలి, ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకోవాలి అనేది చెప్తూ ఉంటాం. ఓకే. ఓకే. మ్యామ్ ఇప్పుడు ప్రతి స్టేజ్లో అంటే సివియారిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఏ స్టేజ్ దాటితే ఇంక అసలు క్యూర్ చేయలేము, అంటే యూజువల్గా ఫోర్త్ అని ఇది మళ్ళీ బాడీని బట్టి ఉంటుంది కదమ్మా. అంటే కొంతమందికి ఇది ఒక్కటే కాదు, వేరే వేరే కూడా ఉంటాయి. అంటే షుగర్ ఉండొచ్చు, కంబైన్డ్ ఉన్నప్పుడు ఎస్ తగ్గుతుంది కదా వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్పాన్ తగ్గుద్ది, ట్రీట్మెంట్ అంత తొందరగా వాళ్ళకి ఇప్పుడు ఈ కేటగిరీకి ట్రీట్మెంట్ బాగా పనిచేయచ్చు, ఈ కేటగిరీకి ట్రీట్మెంట్ అంత పని చేయకపోవచ్చు. ఓకే. సో అట్లా ఎప్పుడైనా కూడా అర్లీ స్టేజ్, ఈవెన్ ఫస్ట్ స్టేజ్లో కాంప్లికేషన్స్ ఉంటే కూడా కొంతమంది అంటే బాగా అడ్వాన్స్కి వెళ్ళిపోతారు, అందులో అడ్వాన్స్ వాళ్ళు కూడా నిలదొక్కుని ఉంటారు. సో అగైన్ మన బాడీ హెల్త్ ఎలా సపోర్ట్ చేస్తుంది ఏంటి అని ఎగ్జాక్ట్లీ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్, అంటే ఈ వ్యాధికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ వ్యాధికి ఏదో ట్రీట్మెంట్ ఇస్తే కూడా కాదు. సో కొన్నిసార్లు ఆ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా పడదు కొంతమందికి. అలాంటప్పుడు కూడా వాళ్ళు అన్నెసెసరీగా టైం వేస్ట్ అయిపోతుంది. అసలు ఎందుకు రూట్ కాజ్ ఏంటి? చాలా మంది అంటుంటారు నేను బయట ఫుడ్ తిన్ను, నాకేమి అంటే జంక్ కూడా తీసుకొని నాకెందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు కదా. ఫుడ్ ఈ హ్యాబిట్స్ వల్ల వస్తుందని ఏమైనా సర్వైకల్ క్యాన్సర్కి ఫుడ్కి సంబంధం లేదు. ఇమ్యూనిటీ అనేది అవసరము ఎవరికైనా. ఏ క్యాన్సర్ ఏ రోగాన్నైనా మనం ఫైట్ చేయాలంటే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి కావాలి. సో దానికోసము ఏదైనా ఆన్ ద హోల్ బాడీని మనము ఎప్పుడు ఫిట్గా ఉంచుకోవాలి. ఎనీథింగ్, ఏ డిసీజ్కైనా ఏ క్యాన్సర్కైనా. బట్ పర్టికులర్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రావడానికి కారణాలు ఎర్లీగా మ్యారేజెస్. అప్పుడు కొంచెం చాలా ఎర్లీ మ్యారేజెస్, అంటే 12 ఏళ్ళకే 13 ఏళ్ళకే చేసేసేవాళ్ళు. ఎందుకు ఎర్లీ మ్యారేజెస్ అంటే సెక్షువల్ లైఫ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి. పెళ్ళైన వెంటనే సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయ్యేసరికి నెంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్, అంటే హస్బెండ్ మనకి వైరస్ని ఎక్కువ ఎక్స్పోజ్ ఇస్తూ ఉంటారు. అది మెయిన్ కారణం. తొందరగా మ్యారేజెస్ అంటే ప్రొలాంగ్డ్ సెక్షువల్ లైఫ్ ఉండే వాళ్ళకి. అలాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ప్రాస్టిట్యూట్ చేసేవాళ్ళు కొంతమంది, అంటే ఎక్కువ మంది తోటి మగవాళ్ళు, లేకపోతే వేరియేషన్స్, అంటే వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నాయో కూడా తెలియదు. సో వాళ్ళ వైరసెస్ అంతా వీళ్ళకి టచ్ అవుతూ ఉంటుంది. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళకి కూడా ఈ వచ్చే అవకాశం ఒకటి.